ఎందుకంటే గత 70 ఏళ్లుగా 80 ఏళ్లుగా మన స్వతంత్ర భారతదేశంలో ఆ రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టిన ఈ భారతదేశంలో 80 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే మన భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ ఏ కులాలకు ఏ జరగాల్లో అన్ని సక్రమంగా జరిగినాయి తప్ప ఒక బీసీలకు మాత్రమే ఏవైతే హక్కులు జరగాలో, ఏవైతే బీసీలకు అందాలో, ఏవైతే బీసీలకు రిజర్వేషన్ రావాలో అవి ఇంతవరకు రాలేదు. కానీ మన బీసీ పితామహుడు, మన బీసీల ఆరాధ్య దైవమైన పిపి మండల్ గారు 1991లో ఆయన చేసిన కమిషన్ ద్వారా అప్పుడున్న విపి సింగ్ గారు బీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్ కల్పించిండు. ఒక్కసారి ఆయన తలుచుకొని అందరికి చప్పట్లు కొట్టాలి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు ఆర్టికల్ 341, ఆర్టికల్ 342లో కూడా బడుగు బలహీన వర్గాల కోసం, మన వెనుకబడిన తరగతుల కోసం అలా ప్రస్తావించిండు. కావున వాటి ద్వారానే ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాలు చేయాలి. మా చట్టాలు చేసి మా బీసీల అభ్యున్నతికి కానీ మా బీసీల అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలు తోడ్పడాలి. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, బీసీలందరూ ఎట్లుండాలంటే ఏ రాజకీయ పార్టీ మనకు అవసరం లేదు, ఏ వర్గం మనకు అవసరం లేదు. మన బీసీలు బాగుపడాలి. మనం 100 మంది ఉంటే అందులో 60 మంది మనమే ఉన్నాం, 60 పైన మనమే ఉన్నాం. ఆ 60 పైన మనం ఉన్నాం. మన హక్కులు సాధించుకోవడంలో మాత్రం చాలా వెనుకబడ్డాం. ఇది అందరూ ఎందుకు వెనుకబడతా ఉన్నామో కూడా గుర్తెరగాలి. మనలో ఐక్యత లేదు. మనలో దాదాపు అటు ఇటుగా 95-100 కులాలు ఉంటాయి. వీడు ఆ కులం, వీడు ఈ కులం, వీడు ఇంకో కులం అని మనం కులాల వారిగా విడదీస్తూ చాలా మంది సబ్బండ వర్గాలు వాళ్ళు ఏమవుతున్నారంటే మన ఐక్యత లేకుండా ఉన్నత వర్గాలు అనేవి లబ్ధి పొందుతూ ఉన్నాయి. కానీ ఇట్లాంటి వేదిక ద్వారా ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మనమందరం ఏం చేయాలంటే ప్రతి ఒక్క కులంలోంచి అందరూ బయటికి రావాలి. ముఖ్యంగా యువకులు, మహిళలు బయటకు రావాలి. యువకులు, మహిళలు వచ్చి కూడా ఈ బీసీ పోరాటాల కోసం గుర్తెరిగితే, ఈ బీసీ పోరాటాల కోసం వాళ్ళు మంచిగా తెలుసుకొని పోరాడితే తప్పకుండా సాధ్యం కానిదంటే ఏం లేదు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ చరిత్రలోనే ఒక పోరాట తత్వం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డనే మన దేశానికి ఆదర్శంగా పోరాటంలో ఏదన్నా ఉందంటే దేశం మొత్తంలో బాగా పోరాడే రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ మాత్రమే. ఆ తెలంగాణలో మన సాయుధ పోరాటాలు చూసినాం, అప్పుడు నిజాం ఎదుర్కొన్న పోరాటాలను చూసినాం, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను చూసినాం. అట్లాంటి పోరాటాలను మనం ఆదర్శంగా తీసుకొని బాజాప్తా బీసీల కోసం మనం గట్టిగా కొట్లాడాలి. ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ వ్యక్తులు కానీ మనకు అవసరం లేదు. తప్పకుండా 100-60% ఉన్న బీసీలే మన లక్ష్యంగా పనిచేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసమే, వాళ్ళని స్థానిక సంస్థలు గెలిపించుకోవడం కోసమే మనం పనిచేయాలని, అలాగే మనకు ఏదైతే బీసీలకు ఇప్పుడు జనాభా ప్రతిపాదికన ఎవరు ఎంతుంటే అంత, ఎస్సీ ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంతా, ఒకవేళ బీసీలు కూడా మేము ఎంతుండేమో మాకు కూడా గంతే ఇవ్వాలి. దానికోసం బాజాప్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుందని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా. ఎలా అయితే మన తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఊరున వాడవాడన జేఏసీలు ఎట్లా కట్టినామో అట్లాంటి జేఏసీలు ఇప్పుడు మళ్ళీ ఫామ్ కావాలి. ప్రతి ఒక్క జేఏసీ ఫామ్ అయి ప్రతి కులానికి, ప్రతి ఒక్క వర్గానికి మనం అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఈరోజు బడుగు బలైన వర్గాలైన ఎస్సీ ఎస్టీలను కూడా మనతో మద్దతు కూడగట్టుకొని ఎంఆర్పిఎస్ మిత్రులు కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళ మద్దతు కూడా మనం కూడగట్టుకొని బీసీల రిజర్వేషన్లు అనేది సాధించాలి. ఈ మండల్ కమిషన్లో మన పిపి మండల్ గారు 40 సవరణలు చేస్తే అలా 2 సవరణలు మాత్రమే ఇంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి. 1991లో ఆయన చేసిన సవరణలు అంటే ఆయన ప్రతిపాదించిన సవరణలో ఒక 2 మాత్రమే అమలు చేశారు. ఇంకా 38 సవరణలు అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని, లేకపోతే ఇట్లాంటి కార్యాచరణ ఇంకా పెద్ద మొత్తంలో వేసి ఉద్యమాలను పెద్ద స్థాయిలో తీసుకెళ్తాం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు, బీసీ ఐక్య వేదికకు, జేఏసీకి హృదయపూర్వక ధన్యవాదాలు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.